namespace name. This will help me to create a new namespace in my cluster. ఓకే, ఇది నా సెకండ్ కమెంట్. సో హోప్ మీ కన్ఫ్యూజన్ అంటూ ఏమీ లేదనుకుంటున్నాను. ఓకేనా. kubectl create ns చిరు అని ఇస్తే నాకు నా క్లస్టర్ లోపల చిరు అనే ఒక నేమ్ స్పేస్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నా దగ్గర ఎన్ని నేమ్ స్పేసెస్ ఉన్నాయి? డిఫాల్ట్ అనే నేమ్ స్పేస్ ఉంది, cube-node-lease అనే నేమ్ స్పేస్ ఉంది, cube-public అనే నేమ్ స్పేస్ ఉంది, cube-system అనే నేమ్ స్పేస్ ఉంది. ఈ 4 అయితే ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తాను, ఒక కొత్త నేమ్ స్పేస్ అయితే క్రియేట్ చేస్తాను. kubectl create ns టెస్ట్ అని ఇస్తానా, టెస్ట్ అని ఇస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఏమైపోయింది, నాకు నా నేమ్ స్పేస్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను, kubectl get ns, మళ్ళీ సేమ్ కమాండ్, ఈ పైన ఏదైతే కమాండ్ రన్ చేస్తానో అదే కమాండ్ రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ నాకు 4 నేమ్ స్పేసెస్ అయితే క్రియేట్ అయినాయి ముందు. ఇప్పుడు నేను ఒక కొత్త నేమ్ స్పేస్ని క్రియేట్ చేశాను కాబట్టి నాకు మొత్తం 5 నేమ్ స్పేసెస్ అయితే క్రియేట్ అయితే అవుతాయి అనమాట. చూడండి, టెస్ట్ అనే నేమ్ స్పేస్ అనేది క్రియేట్ అయింది అండ్ యాక్టివ్ అండ్ 22 సెకండ్స్లో 20 సెకండ్స్ ముందర క్రియేట్ అయితే అయిందని చెప్తుంది. ఓకే, డన్. సో మనం కుబర్నెటిస్లో మనం నెక్స్ట్ నేర్చుకునే కమాండ్ kubectl get pod. సో ఈ కమాండ్ ఏం చేస్తుంది, ఇట్ విల్ షో all the containers /pods, okay, in the current namespace. సో నేనేం చెప్పాను, బై డిఫాల్ట్ గా మీరు క్యూబ్ అడ్మిన్ అంటే ఏంటి, ఇక్కడ నేను LL అని ఇస్తే ఇక్కడ నాకు క్యూబ్ ఉంది కదా, డాట్ క్యూబ్. ఆ క్యూబ్ లో నేను ఇన్స్టాల్ చేసినప్పుడు ఒక కాన్ఫిగరేషన్ కూడా చేశాను, కాన్ఫిగరేషన్ యాడ్ చేశాను. ఏం కాన్ఫిగరేషన్, దాని నేమ్ ఏంటి, కాన్ఫిగ్. దీన్ని నేను ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, నాకు ఏముంది ఇక్కడ, kubernetes -admin అంటే ఇది నా అడ్మిన్ యూజర్. ఈ యూజర్ వల్లనే నేను నా క్లస్టర్తో కమ్యూనికేట్ చేయగలుగుతున్నాను. ఓకేనా. మీరు ఈ యూజర్తో లాగిన్ అయినప్పుడు బై డిఫాల్ట్గా మీరు ఎక్కడ ఉంటారు, డిఫాల్ట్ అనే నేమ్ స్పేసే మీ హోమ్ నేమ్ స్పేస్ అయితే అవుతుంది. ఇప్పుడు చూడండి, kubectl get pod, గెట్ PO అని ఇస్తే షార్ట్ ఫామ్. ఓకేనా. POD అని కూడా ఇవ్వచ్చు, మీరు POD అని ఇచ్చా లేదంటే PO అని ఇచ్చా మీకు కమాండ్ అయితే వర్క్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూడండి, నో రిసోర్స్ ఫౌండ్ ఇన్ డిఫాల్ట్ నేమ్ స్పేస్. సో